ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో వర్క్ చేసినప్పుడు ఆయన డిప్యూటీ సీఎం కాదు, నార్మల్ హీరో, ఒక క్రేజ్ ఉన్న హీరో. ఇప్పుడు డిప్యూటీ సీఎం రీసెంట్గా ఆయన చూస్తుంటే ఎలా ఉంది మీకు? నిజంగాండి, అప్పుడు స్టార్ అండి. బద్రి అప్పుడు స్టారు, తమ్ముడు అని. ఇప్పుడు చూస్తుంటే ఎలా ఉంది ఆయన? ఆయన అప్పటి నుంచి అలానే, అంటే ఏమంటారు, ఆ సొసైటీ మీద ఒకటి ఉంటుంది కదండి. అందుకని ప్రతి సినిమాలో చూడండి ఏదో ఒక దాని గురించి చెప్పడానికి ఒక సాంగ్ ఉంటుంది. బద్రీలో కూడా ఫస్ట్ సాంగ్ ఉంటుంది మన దేశం పైన. అలానే ఖుషీలో ఈ టీజింగ్ మీద దేని మీద అలా అప్పటి నుంచి అలా ఉండే ఉంటుంది. ఇప్పుడు అదే ఇప్పుడు కూడా, అంటే అప్పటి నుంచి ఉంది కళ్యాణ్ గారిలో, పవన్ కళ్యాణ్ గారిలో. సో అప్పటి నుంచి ఆ భావాలు ఉన్నాయిలేండి. అప్పటి నుంచి ఉండేవి హెల్పింగ్ నేచర్ అని, ప్రజలకి హెల్పింగ్ నేచర్ ఉండేది బాగా. అది ఎవరికి తెలిసేది కాదు ఎవరికి. ఓకే, ఇప్పుడైతే దాన్ని నెరవేర్చేశారు. తెలిసి ఈ రోజుకి 1 year అయింది అనుకుంటా ఆయన. అయ్యా, ఈ రేపు రిలీజు మీరు చేసిన సూపర్ హిట్ నేనింతే మూవీ, ఇది బాగుంది, మంచి రోజు. నేనింతే సినిమాలో చేసేటప్పుడు ఎలా ఉండేదన్నా? నా క్యారెక్టర్ అదే ఆడియన్లో ఉన్న క్యారెక్టర్, అంటే పబ్లిక్ క్యారెక్టర్, అదే ఫ్యాన్స్ది చాలా బాగుండేదండి. అంటే అప్పటికి నేనింతే అన్న సెటప్ రవితేజ గారిది అన్ని కాంబినేషన్లో వస్తున్న సెటప్, అంటే అంత ప్రాజెక్ట్ కదండి. అది మన సినిమా ఇండస్ట్రీ పైన తీసే సినిమా, రియలిస్టిక్గా ఈ సినిమా ఇండస్ట్రీలో ఏం జరుగుతుందని. సో నాది మాత్రం ఫ్యాన్ క్యారెక్టర్. నాది ఇప్పటికీ ఆ క్యారెక్టర్ చాలామందిలో గుర్తుండిపోయింది. నేనింతే సినిమా అవార్డ్స్ కానీ, డైలాగ్స్ కానీ, ఏదైనా మన ఇండస్ట్రీలో అసిస్టెంట్ డైరెక్టర్స్కి ఏదైనా ఒకసారి చూద్దాం అనుకుంటే సినిమా నేనింతే అయిపోయింది. అవును, ఒక్క అసిస్టెంట్ డైరెక్టర్ కాదు, ఇండస్ట్రీకి వెళ్దాం అనుకున్న ప్రతి ఒక్కళ్ళు ఆ సినిమా చూడాల్సిందే. అలాగే పాట దాంట్లో కృష్ణానగరే మామ కృష్ణ, మీరు అలాంటివి ఏమన్నా అంటే అన్నయ్య అయిపోయారు, దానికి ముందు వచ్చి అలాంటి స్ట్రగుల్ ఏమన్నా పడ్డారన్నా? లేదు, స్ట్రగుల్ లేదండి, అన్నయ్య ఉన్నారు కదా. ఇంకా కృష్ణానగర్ పాట మనకి లేదు ఎందుకంటే ఆల్రెడీ అన్నయ్య అప్పుడు సీరియల్స్ ఇంకా లేదు కాబట్టి ఒక 2-3 సంవత్సరాల్లో సినిమా స్టార్ట్ అయింది బద్రి. అన్న, మీకు ఫ్యూచర్లో ఎలాంటి రోల్ చేయాలని ఉందండి. అంటే ఏదో కొత్తగా చేయాలనేది ఉండడం కాకుండా, దాంతోపాటు అంటే టోటల్గా మనం, అంటే మన మేకప్ టోటల్గా చేంజ్ చేసే క్యారెక్టర్స్ ఉంటాయి చూసారా? ఒక దశావతారం అట్లా అదే అయ్యే కదండి. అలా ఏదో చేసుకుంటూ వెళ్తే బాగుంటుంది కదా, మధ్యలో అయినా సరే. ఓకే, అవి అంటే బాగా చాలా ఇష్టం. ఒక ఏదైనా మేక్ ఓవర్ మారిపోవాలి, మనంగా ఉండే క్యారెక్టర్లు కాకుండా. ఓకే, ఒక డైరెక్టర్ గారితో చెయ్యాలి అంటే, ఇప్పుడు అలాంటి పూరి గారి పేరే చెప్తాను. మీరు పూరి గారు కాకుండా ఈ డైరెక్టర్ గారితో చెయ్యాలి, ఎందుకంటే నాకు ఆయన హీరో ఎలివేషన్ అలా ఇస్తాడు అన్న డైరెక్టర్ గారితో, ఒక్క డైరెక్టర్ గారు అంటే చాలామంది ఉండుంటారు మనకి, 5,000 లేకపోతే ఉండవు. ఒక్క 1,000 గురించి చెప్పండి. అదే మామూలుగా అంటే ఆయనతో చేయాలి, ఈయనతో చేయాలి అని నేను ఉంటుంది అందరితో, కానీ పర్టికులర్గా నేను ఎప్పుడు కూడా వీళ్ళతో వర్క్ చేయాలి అని అంటే అది నేను అనుకోనండి ఎప్పుడు. అంటే మన సినిమాలు మనది వెళ్ళిపోతూ ఉంటాయి. అయితే ఒకరి దాంట్లో నేను చేయాలి అని నేను అనుకుంటుంది ఏంటంటే, నా డైరెక్షన్లో నేను చేయాలనుకుంటున్నాను. ఓకే, మీ డైరెక్షన్లో నేను చేయాలి. అసలు నేను ఎలా చేయగలను, ఒకటి నన్ను నేను ఎలా ప్రజెంట్ చేసుకోవాలి అన్న దాని మీద నేను ఉన్నాను. అది ఎప్పుడు వస్తుంది? ఈ సినిమా తర్వాత వస్తుందేమో అని ప్లాన్ చేస్తున్నారు. చేస్తా. ఓకే, ఎందుకంటే అసిస్టెంట్ డైరెక్టర్లుగా చేసి హీరోలుగా వచ్చిన వాళ్ళు ఇప్పుడు చాలామంది హీరోస్ పెద్ద హైట్స్లో ఉన్నారు. మీరు కూడా డైరెక్షన్ చేస్తూ హీరో అంటున్నారు, అది పెద్ద కంపల్సరీ దాన్ని చేయాలి సార్ మీరు, కంపల్సరీ మా ఛానల్ తరఫున. ఓకే,